అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు అనేవి అయితే, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటికే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి నిన్న నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. దాదాపుగా 19 విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేశారండి. సో, ఈ యొక్క నిధులనేవి కూడా చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ కూడా జమ అవుతాయండి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందనమాట. అయితే ఇప్పుడు అన్నదాత స్కీమ్ పథకం సంబంధించి 14,000 ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రూపాయలు యొక్క అందించడానికి అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే గతంలో కూడా మీకు చెప్పినట్లుగానే క్యాబినెట్ మీటింగ్లో బడ్జెట్ సమావేశంలో దాదాపుగా 4,000 కోట్ల నిధులను అయితే కేటాయించడం జరిగిందనమాట. సో, దీనివల్ల మనకి ప్రతి ఒక్క రైతు సోదరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కావాలంటే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే జమ అవుతాయన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే స్పందించడం జరిగిందనమాట. సో, ఇవన్నీ అర్హతలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేయనుందండి. రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.